పైగా జామాత దశమగ్రహ విన్నారు కదా, 9 మంది గ్రహాలు. 10వ గ్రహం ఎవరు? జామాత, అల్లుడు గారు 10వ గ్రహం అంటూ ఉంటారు కదా. మరి అల్లుడిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఏదో గ్రహ దోషాలు కదా, మనం స్వయంగా కోరి తెచ్చుకున్నట్టుగా తలకు చుట్టుకోవా? అల్లుడు గారిని ఇంట్లో పెట్టుకోవచ్చా? ఆయన ఇంట్లో ఉండొచ్చా? ఆయన అసలు భరించగలమా? ఆయన తేజస్సు, ఆయన ప్రతాపం మన వల్ల అవుతుందా? ఇలా అంతా అడిగారు. ఇది నీకేమైనా పిచ్చి పట్టిందా, అగ్నిదేవుడిని ఇక్కడే ఉండమని అడుగుతున్నావు అన్నప్పుడు ఆ రాజుగారు చెప్పారు, నీలధ్వజుడు, మంత్రి గారు మీ ఆలోచన బాగానే ఉంది, నా కోసమే ఆలోచిస్తున్నారు, కానీ ఇంత సంశయించవలసిన పని లేదు. ఈ అగ్నిదేవుడు మనకి హాని చేయడు, ఈయన వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. తావదేవ మహత్తేజో దృశ్యతే స్యన సంశయః జామాతరి గృహే జాతే క్షీణతేజా భవిష్యతి. నీకు సంశయం అక్కర్లా, ఈయన ఈ ప్రతాపము, ఈ వేడి, ఈ కాల్చటాలు, ఈ జ్వాలలు, ఈ కోపాలు ఇవన్నీ కూడా ఎప్పటి వరకు? మన ఇంటికి అల్లుడై వచ్చేంత వరకు. ఒక్కసారి అల్లుడై ఇంట్లో అడుగు పెడితే అమ్మాయి చూసుకుంటుందిలే. ఈ కోపాలు, ఈ వేడి, ఈ తాపాలు అన్నీ ఆవిడ తగ్గించేస్తుంది, శాంతం అయిపోతాడు. క్షీణ తేజ భవిష్యతి.